హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోక్లాస్ వరల్డ్. ప్రీవియస్ వీడియోలో మహాభారతం స్టార్ట్ చేస్తాను చెప్పాను కదా. ఇది మహాభారతంలో ఎపిసోడ్ 1 అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని వల్ల అత్రి బ్రహ్మ మొదలైన నవబ్రహ్మలు పుట్టి చంద్రవంశాన్ని అభివృద్ధి చేశారు. చంద్రునికి బుధుడు పుట్టాడు. బుధునికి పురూరవుడు, పురూరవునికి ఆయువు, ఆయువుకి సహుషుడు, సహుషునికి యయాతి పుట్టాడు. యయాతికి పురువు, యదువు అనే కొడుకులు పుట్టారు. యదువుకి పుట్టినవారు యాదవులు, పురువుకి పుట్టినవారు పౌరవులు. వీరిద్దరితో చంద్రవంశం 2 భాగాలుగా చీలిపోయింది. పురువంశాన దుష్యంతుడు పుట్టాడు. దుష్యంతునికి భరతుడు పుట్టాడు. ఈ భరతుని వల్లనే మన దేశం భారతదేశం అయింది. భరతుని మనవడు హస్తిరాజు. ఈయన తన పేరు మీదనే ఒక పట్టణాన్ని నిర్మించుకున్నాడు. దాని పేరే హస్తినాపురం, నాటి భారతదేశపు రాజధాని. హస్తిరాజు మనవడు కురురాజు. ఈ కురురాజు మహాప్రతాపవంతుడై భారతాన్ని పాలించాడు. అందువల్ల భారతవంశం కురువంశంగా మారింది. ఆ కురురాజు మనవడు శంతన మహారాజు. హస్తినాపురం రాజధానిగా సమస్త భారతదేశాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు. ఈ శంతన రాజుకి వేట అంటే మహా ఇష్టం. ఒకనాడు వేటాడుతూ అలసిపోయిన శంతనుకి దాహం వేసింది. గంగానదీ తీరానికి దాహార్తి అయి వచ్చిన శంతనుడు అక్కడొక అపురూప సౌందర్య రాశి అయిన యువతిని చూశాడు. ఆశ్చర్యపడుతూ ఆ దివ్య సుందరిని సమీపించి, యువతి, ఎవరి నీవు? అమరకాంతవా, గాంధర్వకాంతవా? 14 లోకాలలోని అందమంతా నీలోనే నింపి నిన్ను సృష్టించిన ఈ బ్రహ్మదేవుడు అభినందనీయుడు. ఇంతకు నీవెవరు సుందరి అని శంతనుడు తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి కళ్ళెత్తి శంతనుని చూసింది. సిగ్గుపడింది. సిగ్గుపడుతూ మరలా చూసింది. ఆ మౌన చూపులకు శంతనుడు చలించాడు. కామపరవశుడయ్యాడు. సుందరి, నిన్ను చూస్తుంటే నీవింకా అవివాహితగానే కనిపిస్తున్నావు. నీకిష్టమై అంగీకారమైతే నిన్ను నా ధర్మపత్నిగా స్వీకరిస్తాను. నా నియమ నిబంధనలకు నీవు అంగీకరిస్తేనే మీతో నేను పెళ్లికి అంగీకరిస్తాను రాజా అన్నది ఆ యువతి సిగ్గుపడుతూ. ఏమిటా నియమం? నేనెవరు, ఏమిటి అన్నది నన్ను ప్రశ్నించరాదు, అంతేనా? అంతేకాదు, నా ఇష్టానికి ఎవరు ఎదురు చెప్పకూడదు. అలాగే ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు. నా ఇష్టానికి ఎదురు చెప్పిన రోజున మీకు దూరమైపోతాను. అన్ని షరతులకు శంతనుడు అంగీకరించాడు. ఆమె చేయి పట్టుకొని హస్తినావతికి తీసుకొని వెళ్ళాడు. ఆమె మరెవరో కాదు, శాపగ్రస్తులైన అష్టవసువుల శాప నివారణార్థం దివి నుండి భువికి దిగిన దేవగంగ. గంగా శంతనుల వివాహం జరిగిపోయింది. గంగాదేవి అనురాగంలో కాలాన్నే మర్చిపోయాడు శంతనుడు. గంగాదేవి గర్భవతి అయింది. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేసింది. భార్య మీద మమకారంతో విడిచి వెళ్ళిపోతుందన్న భయంతో మందలించలేకపోయాడు శంతనుడు. ఈ విధంగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 మందిని కూడా కని నదిలో పారవేసింది గంగాదేవి. 8వసారి మరలా గర్భవతి అయింది. పుత్రుణ్ణి కన్నది. ఈసారి కూడా పుట్టిన పసికందుణ్ణి గంగపాలు చేస్తుందని భయపడుతూ, మూర్ఖురాల, ఎవరు నీవు? మనిషివా, రాక్షసివా? కన్నబిడ్డను చూసుకొని పశువులు కూడా ఆనందపడతాయి కదా. వంశోద్ధారకుల కోసమే వివాహమని వేదాలు చెప్తున్నాయి. నా వంశోద్ధారకులందరినీ చంపుతూ వచ్చావు. ఈసారి మాత్రం నీ ఆట సాగనివ్వను. నీ ప్రేమలో పడి కన్న పుత్రుణ్ణి గంగపాలు చేసుకోలేను అని అన్నాడు బాధాస్వరంతో. ఆర్య, నేను గంగాదేవిని. నేను నీటిపాలు చేసిన నీ కొడుకులు శాపగ్రస్తులైన వసువులు. మానవ జన్మ ధరించగానే విముక్తి కలిగించమని నన్ను కోరటం వల్ల నేనిలా చేయాల్సి వచ్చింది. నాకిప్పుడు పుట్టిన ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడిని నేను చంపను. అయినా నీవు నా ఒప్పందాన్ని మర్చిపోయి నన్ను అడ్డగించిన కారణంగా నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను. మహోత్తమ వీరుణ్ణి చేసి నీకప్పగిస్తాను. వస్తాను అంటూ బిడ్డతో సహా అదృశ్యమైపోయింది గంగాదేవి.